కాసేపట్లో 5వ రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. అసెంబ్లీలో బడ్జెట్పై సాధారణ చర్చ జరగనుంది. ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్పై రిప్లై ఇవ్వనున్నారు. సభలో స్టేట్ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ యాన్యువల్ రిపోర్ట్ను మంత్రి శ్రీధర్ బాబు టేబుల్ చేయనున్నారు. సభలో స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ యాన్యువల్ రిపోర్ట్ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి టేబుల్ చేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్ చెప్పినట్టుగా రెండు ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలు రద్దయ్యాయి. కంటిన్యూగా ప్రశ్నోత్తరాలు రద్దు అవుతూ వస్తున్నాయి. వెంబటే సమావేశాలు షురు కాబోతున్నాయి. ఇందాక మీరు చెప్పిన దాని ప్రకారం రెండు వార్షిక నివేదికలను, ఒకటి భారీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు లెదర్ ఇండస్ట్రీస్కి సంబంధించి 2017-18 సంవత్సరానికి గాను యాన్యువల్ రిపోర్టు తెలంగాణ స్టేట్ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించినటువంటి ఈ నివేదికను టేబుల్ చేయబోతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి భారీ నీటిపారుదల శాఖ మంత్రి సివిల్ సప్లైకి సంబంధించి 2015, 16, 17, 18 ఈ సంవత్సరాలకు సంబంధించినటువంటి వార్షిక నివేదికలకు సంబంధించినటువంటి నివేదికను టేబుల్ చేయబోతున్నారు. ఆ తర్వాత బడ్జెట్ పైన సాధారణ డిబేట్ ఉండబోతోంది. అన్ని పార్టీల శాసనసభ్యులు అక్కడ మండలికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీస్ ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా దీనిపైన మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తోంది. శాసనసభలో డిప్యూటీ సీఎం ఫైనాన్షియల్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన రిప్లై ఇస్తారు. శాసనసభ్యులు అందరూ మాట్లాడిన తర్వాత రిప్లై ఉండబోతోంది. ఇక రెండు బిల్లులు ఉన్నాయి ప్రభుత్వానికి సంబంధించి. ఆ బిల్లులను సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదిస్తారు. ఆ బిల్లులు వచ్చేసి తెలంగాణ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లు ఒకటి ఉంది. మరొకటి అడ్వకేట్ విభాగానికి సంబంధించిందే క్లర్క్ తెలంగాణ అడ్వకేట్స్ క్లర్క్ అసోసియేషన్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి బిల్స్ ఉన్నాయి. ఈ సవరణ బిల్లులు వీటిపైన చర్చ ఉంటుంది. ఆ తర్వాత తీర్మానం చేసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి బిల్లును ప్రతిపాదిస్తారు. దీనికి సంబంధించి స్పీకర్ బిల్లును పాస్ చేసి ఆమోదం తెలిపేటువంటి అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా బడ్జెట్ పైనే మొత్తం ప్రధాన పార్టీల మధ్య డిబేట్ ఉండబోతోంది. ఎప్పుడైతే పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టాము, వాస్తవికతకు దగ్గరగా ఉంది, అన్ని విభాగాలకు అన్ని శాఖలకు మేలు చేసేలాగా ప్రజాపాలనలో ఎట్లయితే మాటలు చెప్పామో అదే ప్రకారం మా బడ్జెట్ ఉంది అనేటువంటి మా విజన్ తగ్గట్టు బడ్జెట్ ఉంది అనేది అధికార పార్టీ చెప్తోంది. కానీ బీఆర్ఎస్ బీజేపీ దానికి భిన్నంగా కౌంటర్స్ ఇస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. నిన్న ఇద్దరు కేంద్ర మంత్రులు మాట్లాడుతూ కూడా అదే మాట బీజేపీకి సంబంధించినటువంటి చెప్పారు. ఈ సరైన ఆమోగయోగ్యంగా లేదు అనేటువంటి అంశాన్ని బండి సంజయ్ ఆయన చెప్పారు. ఇక సిపిఐ ఉగాది పచ్చడిలా ఉందని చెప్పి పూర్తి స్థాయిలో మద్దతు అధికార పక్షానికి మద్దతు తెలిపింది. బడ్జెట్ ఉగాది పచ్చడిలా ఉందనేటువంటి అంశాన్ని చెప్పింది. బీఆర్ఎస్ అయితే మొదటి నుంచి కూడా చెప్తోంది ఇది సెకండ్ సెషన్ బడ్జెట్. ఇది మొదటి బడ్జెట్లోనే బీఆర్ఎస్ తప్పుపడుతూ వస్తుంది. కానీ ఈసారి కూడా సేమ్ ఎలాంటి చేంజెస్ లేకుండా బడ్జెట్ని తప్పుపడుతూ వస్తుంది. సో వాటికి గట్టి కౌంటర్ ఇవ్వడానికి ఇప్పటికే ప్రతిపక్షం కౌంటర్ ఇవ్వడానికి అధికార పక్షం అయితే సిద్ధం అయిపోయిందని చెప్పాలి. ఇప్పటికే బీఆర్ఎస్ పైన అదేవిధంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం పైన అధికార పక్షం మాటలు సంధిస్తూ వస్తుంది. ఇక్కడ నుంచి ట్యాక్స్ల రూపంలో కేంద్రానికి వెళ్తుంది ఎంత, వాటిపైన డిబేట్కి మేము సిద్ధం అనేటువంటి విషయాన్ని నేరుగా సీఎం రేవంత్ రెడ్డి సవాల్ వీసినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అట్ ది సేమ్ టైం బీఆర్ఎస్ ఎట్లనైతే ఆర్థిక స్థితిగతులకు సంబంధించినటువంటి అంశం పైన సీఎం రేవంత్ రెడ్డి చాలాసార్లు చెప్తూ వస్తున్నారు. ఆర్థిక స్థితిగతులు సరిగా లేవు, ఖజానా అంతా కూడా గండి కొట్టారు బీఆర్ఎస్ నాయకులు అనేది కూడా మొదటి నుంచి కూడా ఆయన చెప్తూ వస్తున్నారు. ఏవైతే ఇచ్చినటువంటి గ్యారెంటీలు హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలను ఒక్కొక్కటిగా టెన్యూర్ పెట్టుకొని డేట్ లైన్ పెట్టుకొని ఒక్కొక్కటిగా ఫైనాన్స్ స్టేటస్ని బేరోజ్ వేసుకొని ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నామనేటువంటి అంశాన్ని ప్రభుత్వం చెప్తోంది. అధికార పక్షం కూడా అదే చెప్తోంది. మరోవైపు అప్పుల వ్యవహారంలో బీఆర్ఎస్ తప్పుడు ప్రాపగండా చేస్తుందనేటువంటి విషయాన్ని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నారు. వాళ్ళు చెప్పేటువంటి లెక్కలకు వాస్తవికతకు చాలా భిన్నంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. ఎట్లనైతే తెలంగాణ ప్రభుత్వం అప్పుల్లో ఉంది, అప్పులను తప్పులు చేసి చెప్తున్నారు అనేటువంటిది బీఆర్ఎస్ వాదన వినిపిస్తుంది. కాబట్టి వాటిపైన కూడా గట్టి కౌంటర్ ఇవ్వడానికి ఇప్పటికే అధికార పక్షానికి కమిటీ హాల్లో ఏర్పాటు చేసినటువంటి కేబినెట్ సమావేశం ఎప్పుడైతే జరిగిందో అప్పుడు కూడా దిశానిర్దేశం సీఎం చెప్పారు. ఆ తర్వాత ఎప్పుడైతే ఎమ్మెల్యేలకు సంబంధించి మీటింగ్ జరిగిందో అసెంబ్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా కూడా చెప్పారు. సో బీఆర్ఎస్ చేసినటువంటి ప్రాపగండా వ్యవహారంలో
అప్పులకు సంబంధించి ఎస్పెషల్లీ వైట్ పేపర్ రిలీజ్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఒపీనియన్ కూడా సీఎం రేవంత్ రెడ్డి చాలాసార్లు అసెంబ్లీ సమావేశాలు షురూ అయిన తర్వాత డిస్కస్ చేశారు. ఒకవేళ గట్టిగా ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు సాధారణ చర్చ దానిపైనే అన్ని పార్టీలకు సంబంధించి చర్చ జరగబోతోంది కాబట్టి మేజర్గా దానిపైన చర్చ చేస్తారు కాబట్టి ఒకవేళ బీఆర్ఎస్ కనుక రాద్ధాంతం చేస్తే వాటికి సంబంధించినటువంటి అంశంపైన కూడా గట్టి కౌంటర్ ఇవ్వాలనేది ఇప్పటికే ఎమ్మెల్యేలకు మంత్రులకు ఎవరైతే విప్పులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అప్పుల వ్యవహారంలోనే గట్టి కౌంటర్ ఇవ్వాలనేటువంటి అంశాన్ని అయితే అధికార పక్షం చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి కాసేపట్లోనే 2 ఉభయ సభలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ డిస్కషన్ అయిపోయిన తర్వాత బడ్జెట్ పైన చర్చ అయిపోయిన తర్వాత అడ్వకేట్ వెల్ఫేర్, అడ్వకేట్ క్లర్క్కి సంబంధించినటువంటి సవరణ బిల్లులు 2 ఏవైతే ఉన్నాయో ఆ బిల్లులు ఇవాళ సాయంత్రానికి స్పీకర్ ఆమోదం తెలిపే అవకాశం అయితే కనిపిస్తోంది.